ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో సండే ఎపిసోడ్ అందరూ చూసుంటారుగా, ఇందాకనే కంప్లీట్ అయింది. సండే అంటే ఫన్ డే, పెద్దగా ఏమీ లేదు. సో ఈ వీడియో కూడా లెంత్ ఏమి ఉండదు, షార్ట్గానే కంప్లీట్ చేస్తాను. సో మన సండే రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అండ్ గేమ్స్ పెట్టారు, ఆ గేమ్స్ ఏమేంటి, అట్లా ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మనం మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండి, ప్లీజ్ లైక్స్ పంపించండి. 2K సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను, అది కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో వీడియో కంటెంట్లోకి వెళ్దాం. సండే ఎపిసోడ్ నాకు సార్ ఎంట్రీ వచ్చింది. నాకు సార్ ఎంట్రీ రాగానే తర్వాత ఆడియన్స్తో మాట్లాడారు. అదో చిన్న కామెడీ లాగా జరిగిపోయింది, దాని గురించి మాట్లాడుకుందాం. వెళ్ళేది కొద్దీ మాట్లాడండి, స్కిప్ చేయద్దు. ఎక్కడ ప్రతి విషయము మాట్లాడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఆడియన్స్తో మాట్లాడింది అంటే కనుక నేను చెప్పే టాపిక్ వెళ్ళే కొద్దీ చెప్పేటప్పుడు ఈ పాయింట్ వస్తుంది అనమాట. అందుకని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆడియన్స్తో మాట్లాడారు, ఒక అతను మాట్లాడాడు అహ్మద్ అని చెప్పేసి. అతను ఇట్లా నేను జిమ్ చేసిన 7x తినలేదు సార్, అది ఇదని ఏదో చిన్న కామెడీ చేశాడు. సో అది అక్కడ పెడితే నెక్స్ట్ హౌస్మేట్స్తో మాట్లాడారు. హౌస్మేట్స్తో ఏం మాట్లాడారు, ఫస్ట్ హాయ్ చెప్పారు, అందరూ హాయ్ చెప్పారు, బాగున్నారు కూర్చోండి అని చెప్పారు. హౌస్మేట్స్ స్టార్టింగే హౌస్మేట్స్ అందరిలో 10 మెంబర్స్కి సిల్వర్ స్టార్ వచ్చింది. సో ఇద్దరిద్దరు చెప్పున టాస్క్ పెడతాను. టాస్క్ పెట్టి ఎవరు గెలుస్తారు ఏంటో చూద్దాము. అంటే నెక్స్ట్ లెవెల్కి వాళ్ళు వెళ్తారా ఏంటి అంటే వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ పొజిషన్ పై దానికి వెళ్ళటానికి ఒక చిన్న ప్రయత్నం అనమాట ఇది. అంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో చిన్న ప్రయత్నంగా చేశారు. అండ్ ఆ థాట్ కానీ ఆ గేమ్స్ పెట్టడం కానీ కొంచెం బాగుంది. అండ్ వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు బిగ్ బాస్ టీం కూడా ప్లాన్ చేసినట్టు. ఓకే, మరీ అంత కాదు కానీ ఒక రకంగా 50-50 బాగుంది అది. అండ్ ఫస్ట్ మన కెప్టెన్ రామారావుతోనే సుమన్ గారిని లేపి, మీ ఇద్దరు ఇంకా ఓపెన్ కాలేదు అంటే వాళ్ళు ఇంకా ఓపెన్ కాలేదు అన్నదానికి ఏంటంటే వాళ్ళు ఉన్న మాట బయటికి, అంటే ఇప్పుడు ఒకరి మీద నువ్వు ఇది తప్పు చేసావని చెప్తే అది ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు పెట్టుకొని మిగతా వాళ్ళతో డిస్కస్ చేసుకుంటున్నారు. అది బయట పెడితే రేపు నామినేషన్స్ ఉన్నాయి కదా, నామినేషన్స్లో గట్టిగా ఫైట్ ఉంటుంది అన్నట్టు ఏదో ట్రై చేశారు. సో అదేవిధంగా సుమన్ గారు మన రామరాథోడ్ని ఇద్దరిని లేపి అడిగితే రామరాథోడ్ నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాడు. శ్రీజ, హరీష్ గారు, సంజన గారు, ఫ్లోరా గారు. ఇది కామనే, చాలా సేఫ్గా ఆడాడు. శ్రీజ గురించి అక్కడ పెద్ద మాట్లాడుతూనే ఉంటుంది సార్, ఒక పాయింట్ని ల్యాక్ చేస్తూ ఉంటుంది అని శ్రీజ గురించి చెప్పారు. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది అదే. ఓకే, తను మార్చుకుంటున్నారు, ఇంకా కొంచెం మార్చుకోవాలి. మధ్యలో మాట్లాడేది ఆపితే కొంచెం బాగుంటుంది. అయిపోయింది. నెక్స్ట్ సంజన గారి గురించి సేమ్ అదే గుడ్లు టాపిక్ తీసుకొచ్చి గుడ్లు తిన్నారు, సో ఇట్లా సార్ అట్లా సార్ అని చెప్పి అదొకటి చెప్పాడు. అక్కడే సేఫ్ అనిపించింది. ఫ్లోరా గారి గురించి అందరూ చెప్పేది, అతను ఏం కొత్తగా చెప్పింది ఏం లేదు. సో అది కామన్. అండ్ హరీష్ గారి గురించి ఒక పాయింట్ చెప్పాడు సార్, తనలో తనే ఉంటాడు, కొంచెం ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు అది ఇదని. అది కూడా చూసాము. ఆయన పెద్దగా ఆయన చెప్పేది రాము ఇంకా ఓపెన్ అవ్వాలని నేను అనుకున్నాను. బట్ కొంచెం పర్లేదు, ఒక 20% అట్లా ఉన్న టాపిక్సే చెప్పాడు కాబట్టి 20-30% మాట్లాడాడు అని అనుకుంటున్నా. సో సుమన్ గారు వచ్చేసరికి ఇప్పుడు నాకు సార్ అన్నారు, నేను చెప్తాను వాళ్ళ పేర్లు, వాళ్ళ గురించి చెప్పానంటే రీతు గురించి అడిగాడు. రీతు సార్ నన్ను అన్న అని పిలిచేది, తర్వాత అసలు ఈ వీక్ అంతా నన్ను పట్టించుకోలేదు సార్ అని చెప్పి రీతుని అంటాడు. సార్ ఏమైంది రీతు, అన్నను పట్టించుకో అని అంటే, సార్ అన్నయ్య పట్టించుకుంటున్న అన్నయ్య నామినేట్ చేస్తున్నాడు సార్ వితౌట్ ఎనీ రీజన్ అని చెప్పింది. అక్కడ చిన్న కామెడీ లాగా చెప్పింది. నాకు బుర్రపోయింది సార్ ఆయన చెప్పే మాటల కంటే. అందరూ అలానే ఉన్నారు. బట్ ఆయన సుమన్ గారు ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చెప్పారు. కానీ రేపు నామినేషన్స్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు, ఎవరు ఏం చేశారు ఏంటి అనేది. అంటే ఆయన చిన్నగా ఓపెన్ అవుతున్నారు, కానీ కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్గా ఇంకొంచెం గట్టిగా ఆయన మాట్లాడే మాట ఇది పాయింట్, నువ్వు ఇది తప్పు చేసావని క్లియర్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సో అలా రీతు గారు చెప్పింది. తనుజ గారు ఏమో సార్ నన్ను మాట్లాడలేదు సార్ నాతో,
కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటుంది, అది ఇదని ఒకటి చెప్పాడు. దానికి మన అక్క డ్రామా క్యూన్ కాబట్టి కొంచెం ఎక్స్ప్రెషన్స్తో నవ్వి ఊరుకున్నది. తర్వాత వచ్చి కళ్యాణ్కి ఏమీ లేవు సార్, అంత మంచిగా సార్, అంత బాగున్నాడు సార్, గేమ్ ఆడుతున్నాడు సార్, భయం వేస్తాను సార్ అంటే అతను నెగిటివిటీ చెప్పమంటే సుమన్ గారు పాజిటివ్ చెప్పారు. సో అది ఈ వీక్లో జరిగిన దాని గురించి చెప్పాడు. మిగతా వీక్స్ గురించి కూడా పెద్దగా మాట్లాడలేదు. అక్కడ మాట్లాడుంటే బాగుండేది అనిపించింది. బట్ అయినా కూడా కొంతవరకు ఆయన అనుకున్నదేదో ఆయనకి సుమన్ గారు ఏ చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది కనీసం మాట బయటకు వచ్చింది కాబట్టి ఓకే. అసలు మాటల్లో మాట్లాడకుండా తనలో తను మాట్లాడుకుంటా బర్నీతో చుట్టూ తిరుగుతా ఇట్లా చేస్తే కష్టం కదా. సో అదొకటి అయిపోయింది వాళ్ళిద్దరిది. అదొకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమిటేషన్. ఈ ఇమిటేషను శ్రీజ గారు కొంచెం ఓవర్ అనిపించింది. ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసినట్టు అనిపించింది. బట్ అక్కడ ఇమిటేట్ చేసినట్టు ఏమనిపించలేదు. అక్కడ మాటలు మాట్లాడుతూ ఉంది, కానీ కొంచెం ఇమిటేట్ చేయాలి అని అంటే కొంచెం కూడా ఇమిటేట్ చేయలేదు, 1% కూడా చేయలేదు నాకు తెలిసినంత వాటికి. జస్ట్ మాట్లాడుతూ ఉంది, తన స్టైల్లో చేసింది. అక్కడ జరిగిన మాటలు చెప్తా ఉంది అంతే. అంటే ఆమె టాక్టివ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా మాట్లాడుతుంది కాబట్టి అంతవరకు ఆమె ఉన్నది ఏదో అక్కడ జరిగింది. అది సార్ ఇది సార్ కాకపోతే కొంచెం యాటిట్యూడ్ అని ఏదో మాట్లాడింది. కానీ అక్కడ సుమన్ గారు కూడా నేనేమి ఇవ్వను సార్, అస్సలు బాగాలేదు, నేను చేసినట్టు కూడా లేదు సార్ అని అన్నాడు. మాట్లాడిన తీరు కానీ అది కానీ. సో అక్కడ పోయింది. అంటే శ్రీజ ఏమనుకుంటుందంటే మనం ట్రై చేయాలనుకుంటుంది, కానీ అది ఇష్టంతో చేయదు. మనకి అప్రిషియేషన్ రావాలని చేస్తుంది. ఇష్టంగా చేస్తే అప్రిషియేషన్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా పని ఇష్టంగా చేస్తే ఆటోమేటిక్గా మనకి అప్రిషియేషన్ అనేది వస్తుంది. లేదు నాకు అప్రిషియేషనే కావాలని చేస్తే రాదు, ఏమీ రాదు, డల్ అయిపోయింది అక్కడ. అది శ్రీజ గమనించుకొని ఫర్దర్గా బాగుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ దివ్య గారి గురించి మాట్లాడదాం. దివ్య గారు చేశారు మరీ, అంటే ఆ ఇమిటేషన్ అంటే వాయిస్ రాకపోయినా తన వాయిస్తోనైనా సరే కనీసం వాళ్ళు పెట్టే పోస్టర్స్, ఐ మీన్ అట్లా కూర్చొని నాకు అని కావాలి, అమ్మ అని పిలవటము, ఇవన్నీ అక్కడ వాళ్ళు చేసే పనులు కానీ అవి చేసింది అది ఇమిటేషన్. సో పర్లేదు, ఒక 60 to 70% బాగానే చేశారు అని అనిపించింది. అండ్ బర్నీ గారిది కూడా చాలా బాగా చేశారు. అక్కడ ఆమె ఇంకే కొత్త కదా, కెమెరాస్ ఫేస్ చేయటం ఇవన్నీ కొత్త కాబట్టి, కామనర్ కాబట్టి కొంచెం వెళ్ళే కొద్దీ ఆమె కూడా షైన్ అవుతారు. అండ్ ఫన్ కానీ టాస్క్లు కానీ అంతా బాగానే ఆడుతున్నారు కాబట్టి వెళ్ళే కొద్దీ ఆమె కూడా కొంచెం షైన్ అవుతారు అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత మన రీతు గారితో సంజన గారిని బయటికి కమ్ గార్డెన్ ఏరియా అని చెప్పారు. కమ్ టు గార్డెన్ ఏరియా అంటే అక్కడ గస వచ్చినట్టు గుద్దుకొని అవి షీల్డ్స్ పెట్టుకొని ఒకరినొకరు నెట్టుకొని ఇది జరిగిద్ది. ఇది ఒకరినొకరు నెట్టుకుంటా ఎవరు రింగ్ సర్కిల్ బయటకు వస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు, వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ మ్యాక్సిమము అందరికీ తెలిసిందే సంజన గారిని నెడతారని. బట్ కాసేపు హోల్డ్ చేశారు. ఆ హోల్డ్ చేసే విధానం కానీ అక్కడ కూడా కంప్లైంట్ చేస్తాం సంజన గారు. సరే అది తీసేయండి. ఈ సండే రోజు మనం దాని అసలు ఆ టాపిక్ల గురించి ఏమి ముద్దు. అక్కడ రీతు గెలిచారు, నెట్టేశారు, రీతు గెలిచారు, అయిపోయింది. తర్వాత మన ఇద్దరు కండల రాయలు ఉన్నారు కదా, బ్రెయిన్ లేని కండల రాయలు ఎవరంటే మన కళ్యాణ్ అండ్ పవన్. వీళ్ళిద్దరికీ యాక్టివిటీ రూమ్లో చిన్న టాస్క్లు పెట్టారు. ఎందుకంటే మీరు కండ బలమే వాడుతున్నారు, బుద్ధి వాడట్లేదు అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. అండ్ వాళ్ళు అది కనుక అర్థం చేసుకొని మార్చుకుంటే బాగుంటుంది. ఎక్కడా బ్రెయిన్ వాడినట్టు నాకు కూడా అనిపించలేదే వాస్తవానికి. అండ్ కళ్యాణ్ కూడా ఫిజికల్గా అంటున్నాడు కానీ మైండ్ గేమ్స్ అది ఎలా అనేది తనకి ఇంకా తెలియదు కళ్యాణ్కి, అది తెలుసుకోవాలి. అక్కడ లోపలికి వెళ్ళి డిఫరెన్సెస్ అనే చిన్నపిల్లల గేమ్స్, పిరమిడ్స్ 2-3. ఫస్ట్ గేమ్ వచ్చేసరికి పిరమిడ్ గేమ్ అప్ సైడ్ డౌన్ చేసుకోవాలి విత్ ఇన్ 3 moves. అది డిమన్ పవన్కి అసలు బుర్రలేదని క్లియర్గా అర్థమైంది. అప్ సైడ్ డౌన్ అంటే వెర్టికల్గా సైడ్కి చేశాడు, ఇటు పైకి కిందకి చేయమంటే అడ్డంగా చేశాడు. అదేంటో నాకు అర్థం కాల. తర్వాత తను ఒక 4 moves చేశాడు. అక్కడ ఇద్దరు గెలవలేదు. నెక్స్ట్ 5 differences ఇద్దరు ఓడిపోయారు. కాకపోతే అక్కడ కళ్యాణ్ అయితే లాస్ట్లో అయినా సరే ఆన్సర్ చెప్పకముందే చేశాడు కాబట్టి టైం అయిపోయింది. అది ఇద్దరు ఓడిపోయారు. అండ్ 5th ఆ రవ్వే రూటు
జిగ్జాగ్లో రూట్ కనుక్కోవాలి. అక్కడ ఏదో చిన్న దీంట్లో అటు చూస్తా ఇటు చేశాడు పవన్, అందుకని పవన్ గెలిచాడు ఆ ఒక్క దాంట్లో. సో మీ ఇద్దరికి బుర్ర లేదని అర్థమైందా, ఇప్పటికైనా బుర్ర పెట్టి ఆడండి అని చెప్పారు. ఇక్కడ ఒక చిన్న కామెడీ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ఉంది. బయటికి యాక్టివిటీ రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్యాణం నార్మల్గా వచ్చా పవన్ నుండి నవ్వుకుంటున్నాడు. ఏది తను నేను గెలిచాను చూసావా, నేను గెలిచాను చూసావా, నేను గెలిచాను. ఏ గెలిచావు? అది చిన్నపిల్లల ఆట. దాంట్లో నువ్వు గెలిచి ఓ అనుకున్నా కాదు, నీకు బ్రెయిన్ లేదు కాబట్టి అంతసేపు పట్టింది. సో అది అయిపోయింది, వాళ్ళు వచ్చి కూర్చున్నారు. తర్వాత వచ్చేసరికి భరణి గారికను తనుజ గారికి ఒకటి హ్యామర్ తెప్పించి, భరణి గారికి ఇష్టమైనవన్నీ తనుజ గారు తీసుకొచ్చి పగలగొట్టాలి 3 థింగ్స్. అట్లానే భరణి గారు తనుజ గారికి ఇష్టమైన 3 థింగ్స్ వచ్చి పగలగొట్టాలి, స్మాష్ చేయాలి. సో ఇక్కడ చాలా సేఫ్ ఆడారు ఇద్దరు. బట్ అక్కడ కెమెరా ముందు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి కాబట్టి ఏదో కెమెరాకి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. మాయిశ్చర్ పెద్ద విషయం కాదు, ఇంకోటి వస్తుంది మాయిశ్చర్ ఇంటికాడి నుంచి, సెంట్ ఇంకోటి వస్తుంది, లిప్స్టిక్ ఇంకోటి వస్తుంది. ఇప్పుడు 2 డేస్లో వాళ్ళకి వచ్చేవి ఉన్నాయి కదా, బట్టలు కానీ ఇవన్నీ వస్తాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి కదా, దాంట్లో పెద్దగా ఏముంది. అట్లానే తనుజ గారు కూడా ఈయన ఈ క్రీము ట్యాబ్లెట్స్ మళ్ళీ పంపిస్తారు. ఏముంది ఆడ, కాల్షియం ట్యాబ్లెట్స్, అవి పెద్దగా ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. ఏదో చేయాలని కాబట్టి చేయాలన్నట్టు చేసుకున్నారు. అక్కడ నాకైతే రియల్గా ఎమోషన్గా చేసినట్టయితే కాదు, అదైతే క్లియర్గా ఉంది. సో అది అన్ని గేమ్ అయిపోతూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం నామినేషన్ ప్రాసెస్కి వద్దాం. ఫస్ట్ ఫ్లోరా గారు సంజన గారు సేఫ్ అయ్యారు. ఫ్లోరా గారు సేఫ్ అయ్యారు, సంజన గారు సేఫ్ అయ్యారు ఒకటే దాంట్లో. దాని తర్వాత వచ్చేసరికి మన రీతు సేవ్ అయ్యారు. ఆ సేవ్ అయినప్పుడు రీతు ఇచ్చిన ఎక్స్ప్రెషను, అదేం ఎక్స్ప్రెషనో ఏంటో అస్సలు అర్థం కల. అది చూడంగానే ఆమె ప్రతిసారి అదే చేస్తుంది. ప్రతి నామినేషన్స్లో సేవ్ అవ్వగానే సేమ్ ఎక్స్ప్రెషన్. అంటే ఏమనుకుంటుంది, ఏడుస్తుంది అనుకుంటుందా లేకపోతే నవ్వుతుంది అనుకుంటుందా, ఇష్టం వచ్చినట్లు ఆమె ఎప్పుడు మారిద్దో ఏంటో కావాలని. కాకపోతే ఇక్కడ నాకు పాత సీజన్స్లో విష్ణుప్రియ ఎలా అయితే యాక్ట్ చేసిందో నాకు సార్తో వీకెండ్ అలా అనిపించింది. ఆ గ్రహాలు ఇట్లా తిరిగినాయి సార్, ఏందేందో మాట్లాడింది. అప్పుడు కూడా చిరాకు వచ్చింది ఆమె మాట్లాడే మాటలకి. ఇక్కడ కూడా ఈ రీతు అట్లానే మాట్లాడుతుంది వీకెండ్ టైంలో. నెక్స్ట్ వచ్చేసరికి గార్డెన్ ఏరియాకి వచ్చారు అందరూ. అక్కడ థర్డ్ టాస్క్, అది థర్డ్ టాస్క్లో వచ్చేసరికి కళ్ళు చూపిస్తారు, హీరోయిన్ కళ్ళు చూపిస్తారు, వాటిని గెస్ చేయాలి. సో అందులో టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పారు, టెనెంట్స్ గెలిచేశారు. ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ గెలిచాడు. కళ్యాణ్ గెలిచి ఎవరో ఒకరికి లేడీకి ఇవ్వాలి అని ఉన్నప్పుడు కాఫీ సెలెక్ట్ చేసుకొని ఇచ్చాడు. ఓకే, బాగుంది. కానీ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత మనకు నైట్ జరుగుతుంది కదా, వాటిల్లో పాయింట్స్ దొరుకుతాయి, అప్పుడు మాట్లాడతా దీని గురించి. ఇది ఫ్రెండ్లీగా చేశాడు, ఓకే. తనుజాకి ఇచ్చాడు కాఫీ సాక్రిఫైస్ చేసింది కాబట్టి తనుజ గారికి కాఫీ ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ గెలిచాడు. డిమోన్ పవన్ గెలిచిన తర్వాత అది తీసుకెళ్ళి శ్రీజకి ఇచ్చాడు. అక్కడ మన రీతు కన్ఫర్మ్ నాకే ఇస్తాడు అని అనుకుంది, కానీ శ్రీజకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే చాలా తెలివిగా, చాలా కన్నింగ్గా శ్రీజకి ఇచ్చాడు. అది శ్రీజకి కూడా తెలుసు, నచ్చలేదు, ముఖం ఒకలాగా అని పెట్టేసింది. అది శ్రీజకి కూడా తెలుసు కావాలని చేశాడు అని. ఇక్కడ ఏం నిరూపించుకోవడానికి డిమోన్ పవన్ అలా చేశాడంటే, తను సేవింగ్ ప్రాసెస్లో నిన్న సాటర్డేలో సార్ బయాస్డ్గా ఉంటాడు సార్, ఒకరితోనే ఉంటున్నాడు సార్ అని చెప్పేసరికి, అమ్మో ఇది మనము మళ్ళీ అక్కడే ఇస్తే ఖచ్చితంగా బయాస్డ్ అని ఉంటుంది, అందుకని మనం శ్రీజాకి ఇద్దాము, టెనెంట్స్లో ఇద్దాము అని చెప్పేసి అక్కడ మళ్ళీ మెన్షన్ చేసిన టెనెంట్స్ కాబట్టి మా టెనెంట్స్కి ఇద్దామని చెప్పి ఇచ్చాను సార్ అన్న. సో శ్రీజాకి ఇచ్చాడు. నాకు పర్సనల్గా నాకేమనిపించిందంటే ఆ పాయింట్లో లాస్ట్ నామినేషన్స్లో మన శ్రీజాని సేవ్ చేసి ఇక్కడ రీతుని నామినేషన్స్లో పెట్టాడు, రీతుని సేవ్ చేయలేదు. అక్కడ రీతు ఏమడిగింది, నువ్వు నన్ను ఎందుకు సేవ్ చేయలేదు
నువ్వు సేవ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఒక్కసారి కూడా నాకు వెళ్ళి చూడలేదు అని అంటే అక్కడ ఫ్రెండ్షిప్ అది. ఎందుకంటే అప్పుడే కలుస్తున్నారు వీళ్ళు, ఇంకా అంత డీప్ అవ్వలేదు, అక్కడ ఫ్రెండ్షిప్. కాబట్టి అది నాకెందుకో కొంచెం పాజిటివ్ సైడ్లో ఇచ్చాడు శ్రీజకి. లేదంటే శ్రీజ గొడవ చేసిద్ది, తనకైతే ఏదైనా చెప్పుకోవచ్చు అనే ఒక తెలివితో చేశాడు అది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ముందు రోజే జరిగింది కదా బయాస్డ్ సార్ అనేసరికి, ఆ బయాస్డ్ అనే వర్డ్ మళ్ళీ నాకు ట్యాగ్గా పెడతారు, నేను మళ్ళీ ఈ వారం అంతా అది క్యారీ చేయాలి, దాన్ని తీసేద్దాం అన్నట్టు తీసుకెళ్ళి శ్రీజకి ఇచ్చాడు. అంతేగాని శ్రీజ మీద ఇది కానీ ఏమీ లేదు. మళ్ళీ రీతుకి ఇస్తే ఇక్కడ గొడవ జరిగింది. నేను ఇప్పుడు కెప్టెన్ కూడా కాదు, టెనెంట్స్లో ఉన్నాను. నిన్నటి దాకా అంటే కెప్టెన్గా ఉండి తను ఓనర్స్ హౌస్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు టెనెంట్స్ ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదన్నట్టు ఒకలాగా ఉన్నాడు. ఇప్పుడు టెనెంట్స్లోకి వచ్చాడు కాబట్టి ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఇవ్వలేదా అని క్వశ్చన్స్ వస్తాయి, కొంచెం గొడవ అవుతూ ఉంటుంది. కాబట్టి శ్రీజకి ఇచ్చాడు. ఇది ఎందుకని శ్రీజకి ఇచ్చాడు, కానీ తనకి ఇవ్వాలనుకున్న మటుకి రీతుకి ఇవ్వాలనుకున్నాడు. కానీ అక్కడ ఏదో ఇది చెప్పాడు, గందరగోళం అయింది. దీని గురించి కూడా మాట్లాడుకుందాం తర్వాత, రేపు ఏమైందో చూసి. అలా మళ్ళీ మన ఇమాన్యుయల్ గెలిచాడు. ఇమాన్యుయల్ గెలిచేసి దానికి ఏమంటారు, ఇంకా మిగతా అందరు ఎవరెవరికి ఏమేం కావాలి, రీతుకి కర్డ్ ఇచ్చాడు ఇమాన్యుయల్. ఇదేంద్రా పెరిగిచ్చావు అని అంటే, మీరు కావాలని అడుగుతున్నావు కాబట్టి పెరిగిచ్చాను ఓకే అన్నారు. తర్వాత టెనెంట్స్ ఎవరైతే గెలిచారో వాళ్ళు కావాల్సిన ఒక 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ తీసుకొని ఇచ్చామన్నారు. అయిపోయింది. నెక్స్ట్ సేవింగ్ ప్రాసెస్లో ఇక్కడ ఎవరు మన ఇద్దరిని యాక్టివిటీ రూమ్కి రమ్మన్నారు. లాస్ట్ ఇంకా అయిపోవచ్చింది ఎపిసోడ్ కూడా, ఏం లేదు అంత ఏం లేదు. ఏ గేమ్స్ జరిగినాయి, ఎలిమినేషన్ ప్రాసెస్. లోపలికి వచ్చారు. సేమ్ ఫస్ట్ రోజు జరిగిన బ్రిక్స్ది ఉంది కదా, ఆ బ్రిక్స్ది పెట్టారు. అక్కడ అందులో ఉంటుంది ఎవరు సేఫ్ ఎవరు అన్సేఫ్ అని చెప్పేసి అదొకటి పెట్టి అక్కడి నుంచి దివ్య బయటకు వచ్చింది. ఎప్పుడు ఏడవనో నీ ఎమోషన్ అనింది. కానీ దివ్య గారు కొన్ని ఎమోషన్స్ రియల్గా ఉంటాయి, అది మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది బిగ్ బాస్ హౌస్లో ఎమోషన్స్ కొన్ని రియల్గా ఉంటాయి అని. మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎలిమినేటెడ్, బయటకు వచ్చాడు. మన నాగ్ సార్ పక్కకు వచ్చారు. ఇక్కడ ఏవి బాగానే ఉంది. నేనేమనుకున్నానంటే చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాడు ప్రతి ఒక్కరి గురించి అని అనుకున్నా. కానీ వచ్చేసరికి బ్లాక్ మాస్క్ వైట్ మాస్క్ అని చెప్పి పెట్టారు. బ్లాక్ మాస్క్లో ఎవరైతే ఇంకా మాస్క్ తీయలేదనే వాళ్ళని పెట్టమన్నారు, ముగ్గురిని. వైట్ దాంట్లో ఏమో మాస్క్ లేని వాళ్ళు పెట్టండి అని అన్నాడు. కానీ అక్కడ ఖచ్చితంగా మాస్క్ ఉన్న వాళ్ళు అంటే నేను వాళ్ళ ముగ్గురే పెడతారు అనుకున్నాను. వాళ్ళ ముగ్గురినే అనూహ్యంగా సంజన గారు పెట్టలేదు. ఎందుకంటే సంజన గారు ఫేస్ టు ఫేస్లో ఏదో గొడవలే కానీ ముసుగులేదని డీమన్ పవన్ని పెట్టాడు. డీమన్ పవన్ బర్నీ గారిది ఇమాన్యుయల్ది అతను కావాలని చేసిందే, అది అసలు దాని పాయింట్ లేదు, ఏమీ లేదు, వదిలేయండి. డీమన్ పవన్కి మట్టుకి ఎందుకు పెట్టాడంటే సజెషన్, హింట్ ఇచ్చాడు. నువ్వు మారు, రిలేషన్స్లోకి వెళ్ళకుండా నువ్వు బయటికి రా, అప్పుడు నీ గేమ్ బాగుంటుంది అనే హింట్ ఇవ్వడానికి డీమన్ పవన్ పెట్టాడు. ఇక్కడ ఇంకా రొటీన్గా జరిగిందే. కానీ ఇక్కడ మాస్క్ లేని వాళ్ళలో తనుజ ఫోటో పెట్టాడు. అదే నాకు షాకింగ్గా ఉంది. ఎందుకు తనుజతో అప్పుడు అంతలా గొడవ అయ్యి ఇద్దరు గట్టిగా అరుచుకొని మొన్న కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అని ఇన్ని జరిగిన తర్వాత ఎందుకని అంటే అదే అర్థం కాల. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ అని చెప్పారు. సో అక్కడ కళ్యాణ్ని పెట్టాడు, శ్రీజాని పెట్టాడు అండ్ తనుజాని పెట్టారు. అండ్ ఇక్కడ వెళ్తా తనుజాని జాగ్రత్తగా చూసుకొని కళ్యాణ్కి చెప్పాడు. అది ఎందుకు చెప్పాడు, కళ్యాణ్ గేమ్ ఆడాలి కదా, తనుజాని చూసుకునేది ఏముంది, అతను రోజు చూసుకుంటున్నాడు, మీరు చెప్పాల్సిన అవసరం లేదాడ. సో అలా మన హరీష్ గారు ఏ కొన్ని పాజిటివ్లు కొన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏదో కొంత చెప్పారు. కానీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు, అంత బాగా చెప్పాడు అనిపించలేదు. నార్మల్గా చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే. అదే జరిగింది. ఇంకా అంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేసినంత హరీష్ గారు మాట్లాడతారు అని ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఎక్కడా జరగలేదు, జరిగినట్టు కూడా నాకు అనిపించలేదు. ఇదండి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇది జరిగింది. సో నెక్స్ట్ రేపు నామినేషన్స్ ఉంటాయి, డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. అది ఏంది అనేది లైవ్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ లవ్ యూ సో మచ్.